నమస్తే అండి. ముందుగా మనం చేపలు, పచ్చి చేపలు మీకు ఒక 8 ముక్కలు తీసుకున్నాం. ఇవి వేయించి చేపల పులుసులా చేసుకున్నాం. ఎలా చేయాలో చూపిస్తాను. దీనిలో ముందుగా ఉప్పు, కారం, పసుపు, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కొంచెం కలిపేసి, కొంచెం ఆయిల్ కొంచెం వేసి బాగా కలిపి ఒక పావు గంట నానబెట్టి అప్పుడు నూనెలో వేస్తాను. ఇదో చూడండి, చిటికెడు పసుపు వేద్దాం, ఉప్పు, కారం మీకు సరిపోని వేసుకోండి. ఇప్పుడు కొంచెం తగ్గించి వేసుకున్నా, ఎక్కువ వేసుకున్నా అని కూర చేసేటప్పుడు వేసుకోవాలి కనుక ఇప్పుడు రుచిగా మాత్రం. ఇదో అల్లం చిన్నపాయ పేస్ట్ జస్ట్ కొంచెం ఇప్పుడు వేస్తున్నా, ఆనిక తాలింపులో వేస్తాను. ఆయిల్ వేసుకున్నాను. ఇలా ముక్కలన్నీ చక్కగా కలిపేసుకొని కలిపి ముక్కలన్నీ ఒక పావు గంట పక్కన పెట్టుకున్నాం, లేదా అరగంట పెట్టుకున్నా ఏం నష్టం లేదు. ఇలా కలుపుకోవాలి, అన్ని ముక్కలు బాగా పట్టించుకోవాలి. ఉప్పు, కారం, పసుపు బాగా, అల్లం చిన్నపాయ పేస్ట్ బాగా కలిపాం కదా, బాగా పట్టించుకున్నాం. ఇవి నూనెలో ఎర్రగా వేయించుకున్నాం. ఓకే, ఇలా ఇప్పుడు మనం చింతపండు ముందుగా నానబెట్టుకోవాలండి. అవి 8 ముక్కలు, పెద్ద ముక్కలు కనుక అది చింతపండు ఇంత నానబెట్టాను. పులుసు మీరు చూసి పోసుకోండి, మీరు ఎలా పోసుకోవాలో. బాగా పులుపు తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకొని తగ్గించుకుంటే పర్వాలేదు. ఇప్పుడు దీనికి కావాల్సినవి ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు, 4 అంటే ఒక 5 పచ్చిమిరపకాయలు చిన్న మీడియం సైజు 5, ఒక పెద్ద ఉల్లిపాయ, ఈ 2 కలిపి మిక్సీ చేస్తాను. ఈ టమాటాలు 2 తీసుకున్నాను, ఈ 2 టమాటాలు మీడియం సైజు, ఈ 2 కలిపి మెత్తగా మిక్సీ చేస్తాను. ఈ చిన్నులపాయలు 1 స్పూను జీలకర్ర సపరేట్గా మిక్సీ చేస్తాను. ఏటికాయ మిక్సీ చేసి పెట్టుకుంటాను. తర్వాత ముందుగా మనం బాండీ పెట్టి, బాండీలో కూర చేయబోయే నూనె పోసి కాగేటప్పుడు ఈ మెంతులు, అన్ని మెంతులు వేద్దాం. ఒక 1 స్పూన్ మెంతులు వేసి అప్పుడు వెరగా వేగిన తర్వాత చేపలు కూర చేయడం చూపిస్తాను. ముందుగా చేపలు వేయించుకోవాలి. ముందుగా చేపలు వేయించిన తర్వాత ఈ ప్రొసీజర్ అంతా. ఇప్పుడు మనం ముందుగా చేపలు వేయించుకున్నాం. ఓకే, ఉప్పు కారాలు అవన్నీ చూపిస్తాను. ఇప్పుడు మనం చేప ఎలా వేయించుకోవాలో చూద్దాం. ఇదండి, ఆయిల్ పోతాం కొంచెం. చేప ముక్కలు, దీనిలో కొన్ని మందంగా ఉన్నాయి, లావుగా ఉన్న ముక్క ముందు వేసేది. ఐదు ముక్కలు మందంగా లావుగా ఉన్నాయండి, అంటే పెద్ద సైజుగా ఉన్నాయి, అందుకని చెప్పేసి ముందు వేసాను. తర్వాత 3 ముక్కలు వేయించుకున్నాను. ముక్కలు మనం ఫ్రైకి వేసుకునే దానిలో సగం మాత్రమే వేసుకోవాలి. డీప్ ఫ్రైగా మరీ ఎర్రగా వేయించద్దు, ఎందుకంటే మాడు వాసన వస్తుంది కూర చేస్తాను కాబట్టి. ఇప్పుడు సగానికి సగం వంతు వేయించుకున్నాం, ఫుల్ వేయించలేదు ముక్కలు. మీరు ఇలా వేయించుకొని తీసుకెట్టుకొని, ముక్క చెదరదండి, ఇది ముదురు చేప కనుక చెదరదు, గడ్డి చేస్తుంటారు దీన్ని. ఇలా ఈ ముక్కలన్నీ తీసుకెట్టుకోవాలి. ఆ మిగిలిన 3 ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. నీరు శాతం పోతే కదా మనం ముక్క వేగినట్టు తెలిసేది, కానీ నీరు శాతం ఉంది చేపలు, ఇంతవరకే తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనది ఈ 3 వేసేద్దాం. ఇవి కూడా అట్లాగే వేయించుకొని కూరలుందాం. ఇప్పుడు మనం నూనె మిగిలింది, చేపలు వేయించుకున్నాం కదా, మిగిలిన నూనె వడకట్టుకున్నాం. ఆ వడకట్టిన నూనె ఇలా పోసుకున్నాం కూరకి. ఇలా పోసి మనం ఇప్పుడు కూర ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా మెంతులు 1/2 స్పూను, ఇవన్నీ మాడకూడదు. అల్లం చిన్నులపాయ పేస్ట్ అంతా ఇదో 1 స్పూన్.
పచ్చిమిర్చి, పెద్ద ఉల్లిపాయలు. ఇలా వేగిన తర్వాత టమాటో ఈ పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నాం. ఇప్పుడు టమాటో మిక్సీ కట్టిన టమాటో పోసాం. ఇది కొంచెం సేపు వేగనిద్దామండి. ఇప్పుడు ఉప్పు వేద్దామండి. తర్వాత కారం, సాంబార్ కారం, పసుపు, కొంచెం అట్లా వేసేసి పులుసు పోసారు. కలిపి పెట్టుకున్న పులుసు ఎప్పుడు నేను అనేది అప్పుడు వేయకూడదు. పోసి ఇప్పుడు ముక్కలు వేద్దాం. ఒక్కసారి అట్లా ఇలా వేసి ఉడకనిద్దాం. కొంచెం ఈ ఉడికేటప్పుడు ఉప్పు పులుసు చూసుకోండి. మీకు ఏదైనా తగ్గితే కొంచెం ఉడికిన తర్వాత వేసుకోండి. ఒకేసారి పులుసు అంతా ఉడకకండి. మీకు కావాల్సింది కొంచెం కొంచెం వేసుకోండి ఏదైనా తగ్గితే. ఇప్పుడు మనం ఈ మూత దీని మీద పెట్టుకుందాం. కొంచెం సన్నసకమైన ఉడుకుతాం పులుసు. ఇప్పుడు పులుసు బాగా ఉడుకుతుందండి, బాగా ఉడుకుతుంది. ఈ ఉడికే సమయంలో మనం కరివేపాకు, జీలకర్ర చిన్నవి దంచి పెట్టుకున్నాం కదా, వేసుకుంటాం. తర్వాత కొంచెం కరివేపాకు, ఇలా వేసుకొని నూనె బాగా పైకి వస్తుంది కనుక పులుసు కూడా బాగా ఉడికింది కదా. అదే చూడండి, మీరు ఇలా ఉంచుకొని దింపేసుకుంటాము అంటే పులుసు రెడీ అయిపోయింది. చేప కూడా బాగా ఉడికింది, ఎందుకంటే ఆల్రెడీ మనకి నూనెలో వేయించుకున్నాం కనుక. ఇది ముదురు చేప అండి, పెద్ద చేప, ముదురు చేప. ఇట్లా చేసుకున్న తర్వాత ఇది 3 రోజులైనా చేపల పులుసు నిలబడుతుంది. తడి తగలకుండా చూసుకోండి. ఉప్పు కారాలు మీ ఇష్టం చూసుకోండి. నేను వాడింది సాంబార్ కారం కదా. ఇప్పుడైతే ఇట్లా దింపేసుకొని చల్లారిన తర్వాత వాడుకోవచ్చు. మీకు సూప్ కొంచెం చిక్కగా కావాలి వేసుకోవాలి అంటే, లేదు ఇంకా కొంచెం ఉడికించుకుంటే ముక్కగా పులుసు కట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా పెట్టేస్తున్నాను. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత ఆపేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు ఇంకా ఏమన్నా తగ్గితే కూడా వేసుకోవచ్చు. ఇదండి చేపల పులుసు, ఆవకాయలాగా చేపల పులుసు. ఆవకాయ వేసుకొని మనం అన్నం అంతా కలుపుకుంటే ఎలా కలుస్తుందో అలా కలుస్తుందండి చేపల పులుసు. చూడండి, ఒక ముక్క చాలా అన్నం లేదు, ఒక్క ముక్క వేసుకొని ఈ సూప్ వేసుకొని ఉంటే చక్కగా సరిపోతుంది. ఒక మనిషికి ఒక ముక్కే సరిపోతుంది. ఎంత తినేవాళ్ళకి చాలా రుచిగా బాగా వచ్చింది చేపల పులుసు తగిలింది. ఇంకా చూసారు కదా, ఒక్క ముక్కే సరిపోతుంది. ఒక్క ముక్క వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. తడి తగలకుండా పెట్టుకుంటే 3 రోజులైనా నిల్వ ఉంటుంది. ఇంక ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా తింటారు కదా.
అది మీ ఇష్టం. ఇదిగో నూనె చక్కగా తేలింది, కూర బాగా ఉడికింది, అన్నీ సరిపోయింది. మీకైతే చాలా అయితే వేసుకోండి. ఓకే, పులుసు రెడీ అయింది. వేయించిన చేపలతోటి, వేప ముక్కలతోటి చేపల పులుసు చక్కగా రెడీ అయిపోయింది. ఎంత చక్కగా వచ్చేసిందో. ఆ నూనె ఇష్టం లేని వాళ్ళు కూర వేడిగా ఉన్నప్పుడే నూనె తీసేసుకోవచ్చు. నూనె ఉంటేనే కూర బాగుంటుంది అనుకున్న వాళ్ళు అలాగే వేసుకోవచ్చు. ఓకే, అలా తీసుకోండి. ఇలా పెట్టేసి నేను ఇప్పుడైతే కదిలించను, చల్లగా ఆరిపోవాలి కదా. ఓకే, మీరు కూడా చేసుకోండి.